నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ఉన్న గెస్ట్ వచ్చేసి విశ్వమణి బాబు గారు. లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించి చాలా చక్కటి నియమాలు చెప్తూ ఉంటారు. అసలు ఈ విశ్వ నియమాలు ఎలా వర్కౌట్ చేయొచ్చు, ఎలా వర్క్ అవుతాయి, సో వాటిని అసలు ఎలా అనుసరించాలి, ఇలాంటి సందేహాలు చాలా ఉంటాయి కదా, వాటన్నింటినీ కూడా సార్ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, మామూలుగా పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. సో పూజల్లో అయితే మనకి ఏదైనా కోరిక తీరాలి అంటే మినిమం 41 days అని చెప్తూ ఉంటారు. సో మరి విశ్వ నియమాలలో మన కోరిక తీరాలి అని అంటే విశ్వంతో కనెక్ట్ అయిన తర్వాత ఎన్ని రోజులు టైం పడుతుంది మన కోరిక తీరటానికి? దీనికి రోజులు ఉండవు, గంటలు కూడా ఉండవండి. నీ మైండ్ కనుక కొంతమంది ఫీడ్బ్యాక్లో చూడండి, 3వ రోజు నుంచే స్టార్ట్ అయిపోయిన వాళ్ళు యోగాలు చెప్తుంటారు. సార్ నేను 3 రోజులే సార్ వీడియోలో చూసి ఇలా చేసుకుంటూ ఉంటే నేను అనుకున్న జరుగుతున్నాయి సార్ అంటుంటారు. అంటే వాళ్ళకి తెలియని వాళ్ళు మైండ్ పాజిటివ్గా ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి తెలియదు అది. దీనికి నిబంధనలు లేవండి, దీంట్లో ఇన్ని రోజులు అనేది లేదు. 21 days ఎందుకు చెప్తామంటే ఇప్పుడు నెగిటివ్లో ఉంటారు వాళ్ళు, వెంటనే పాజిటివ్గా రాదు. ఎవడైనా 4 గంటలకు నిద్ర లేకపోతుంటాడు, వాడు 21 days కనుక క్రమంగా 4 గంటలకు అలారం పెట్టుకుని డైలీ లేచాడు అనుకో, ట్రైన్ అయిపోతుంది మన మైండ్. ఎందుకు చెప్పానంటే బాగా నాలు మీకు తెలిసినట్టే ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. రాజా ది గ్రేట్ సినిమా ఒకటి చూశారు, నాకు కూడా ఒక శిష్యుడు పెట్టాడు. ఈ మధ్యలో టీవీలో కూడా వేశారు, నేను కూడా మా ఇంట్లో ఒకటి చూపిస్తే అది నువ్వు చెప్తా ఉంటే మైండ్తో ట్రైనింగ్ అని అదో చెప్తున్నాడు రా అని చూపిస్తే చూశాను కొంచెంసేపు. అలా రాజా ది గ్రేట్లో వాడి కళ్ళు మాత్రం కనబడదు, కానీ అన్ని మైండ్ పరంగా వాడికి అన్నీ తెలుసు. అన్నీ చెప్పేస్తాడు, ఏమంటే నాకు కనబడదు అంటాడు. అన్నీ చెప్తాడు, ఏమంటే నాకు కనబడదు. ఏం కనబడదు? కళ్ళు కనబడదని వాడు చెప్పలా, అది కనబడదన్నారు మీరు, అది కూడా నాకు కనబడదు అంటాడు వాడు. మీరు కనబడదు అంటున్నారు కదా, అది కూడా నాకు కనబడదు. కళ్ళుతో నాకేం పనే? అది వాళ్ళ అమ్మ లాస్ట్లో కూడా చెప్తాది చూడండి, ఏమని, నా కొడుకు సంపొద్దు నీ కాళ్ళు పట్టుకుంటానని అని చెప్తావనుకున్నాను రా. నా కొడుకు బ్లైండే కానీ మొత్తం ట్రైన్ అయిపోయినాడు. అంటే నువ్వు కొడుతూ ఉంటే కొట్టించుకుంటున్నాడు అనుకున్నావు నువ్వు. మైండ్తో మొత్తాన్ని ఇక్కడ ఉన్న ప్రదేశాన్ని మొత్తం ప్లేస్ని కవర్ చేశాడు మైండ్తో, ఎక్కడెక్కడ ఏమన్నాయి ఇప్పుడు చూడరా అంటాడు, చూపిస్తాడు వాడు తలక. అదేవిధంగా పోలీస్ ఆఫీసర్లు ఏమంటారు, లక్కీ పరిగెత్తు అంటారు. లక్కీ పరిగెత్తి వల్ల ఫైట్ చేద్దాం అంటాడు. పరిగెత్తి ఏం బేగతావు నువ్వు, ఎన్నాళ్ళు పరిగెడతావు? పరిగిస్తేనే ఉంటావు. ఒక్కసారి ఎదుర్కొన్నామంటే తీరిపోతుంది. కాబట్టి ఆ 21 రోజులు ట్రైనింగ్ ఎందుకు చెప్పాము? ఆ 21 రోజుల్లో ఇన్నర్ మైండ్ మేలుకునేస్తుంది, ట్రైన్ అయిపోతుంది. ట్రైన్ అయిందంటే మళ్ళీ నిన్ను నిద్రపోనేది, అది టక్కని మెలకు వచ్చేస్తుంది ఆ టయానికి. ఒరి ఎన్నాళ్ళు నిద్రపోయినాం, ఏం సాధించలేదు, ఇంకో లేయిరా, ఒరి నీ పుణ్యం అంటే అది చేసుకోరా, నీ పుణ్యాత్మనాలు లేయమ్మా అన్నట్టు ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. అది నీకే తెలియదండి. అది నువ్వు డైలీ 21 రోజులు గమ్మని లేయే, ఆ టయానికి నీకు మెలకు రాకపోతే నన్ను అడుగు, కట్టి లేపు కూర్చొని పెట్టేస్తుంది. వాడే లోపల ఉండేవాడు మేధావి, వాడు ట్రైన్ అయిపోతాడు. 41 రోజులు పూజలు అనేది ఆ సబ్జెక్ట్ వేరే, పూజలు అనేది వేరే. మన సబ్జెక్టులో మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, పూజలు లేవు, యంత్రాలు లేవు, తావితలు లేవు, ఏ చిట్టి తంత్రాలు లేవు, రెమెడీలు లేవు. మాటే మంత్రం. అంటే నువ్వు ఏం చెప్తావో అది జరుగుతుంది అని చెప్తున్నాను. అది ఎప్పుడు నువ్వు 21 రోజులు ట్రైన్ అయిపో, 45 రోజుల లోపల బలంగా కానీ పాజిటివ్గా కానీ చేసావంటే విశ్వశక్తిలో లింక్ పడుతుంది నీ ఇన్నర్ మైండ్. ఇంతకుముందు చెప్పాను కనెక్టింగ్ పడుతుంది అని. రోజులంతా కూడా సమయం లేదు దీంట్లో. క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, అనంతపూర్, విజయవాడ, కర్నూలు, వైజాగ్, రాజమండ్రి, భీమవరం, ఒంగోలు, తిరుపతి, బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి. ఆ ఫీడ్బ్యాక్లో చూడండి సార్. 3వ రోజు నుంచే నాకు స్టార్ట్ అయ్యింది సార్, నేను ఏం చెప్తే జరుగుతున్నాయి సార్ అని ఎంత గొప్పగా చెప్తుంటారు చూడండి. అంటే ఆల్రెడీ వాళ్ళకి ట్రైనర్, వాళ్ళ మైండ్ వాళ్ళకి తెలియని ఒక మైండ్ పాచుకుంది ఉంది. 3వ రోజు నుంచే స్టార్ట్ అయిన వాళ్ళు నవ్వుల రాని అని కూడా పేరు పెట్టాను. నవ్వుతారు, అందుకే నవ్వుతూ ఉన్నాంటారా మహానుభావులారా, పోగొట్టుకుని బ్రతికే మాయన చెట్టు వారిపోతుంటారు. ఎందుకండి ఇది? బ్రతికి మాయమైపోయిందని ఎవరు చెప్పారు? ప్రాణం పోలా మన శరీరంలో. అప్పులైపోయినారు, కష్టాల్లో ఉన్నారు, లేదనిలా, అప్పులైపోయినారు, కష్టాల్లో ఉన్నారు, బాధలో ఉన్నారు. కానీ నీ బాడీలో ఉన్న ప్రాణం ఉంది, నీ శరీరం మొత్తం బాగుంది అంటే ఇంకా ఉంది. ఏంది? నీ లైఫ్ ఇంకెంతైనా సాధించబడతావు అని అర్థం దానికి. ఇంకెంతైనా సాధించవచ్చు నువ్వు. ఇంకెందుకు కోల్పోతున్నావు? అక్కడ చనిపోవాలి, సూసైడ్ చేసుకోవాలని ఎందుకు అనుకుంటావు? ఇంకిప్పుడు అనుకుంటే ఎంతైనా సాధించవచ్చు. కాబట్టి ఇలాగైనా 45 రోజులు లోపల కన్నా పాజిటివ్గా ఉంటే బాగా ట్రైనింగ్కి వచ్చేస్తుంది. మైండ్ ట్రైన్ అయిపోయేసి ఆటోమేటిక్గా జరుగుతుంది. అందుకే కదా రాజా ది గ్రేట్ బలి వర్తిస్తుంది దీనికి. ఎందుకంటే వాళ్ళమ్మ ఏం చెప్పింది, నా కొడుకు ప్రపంచాన్ని చూడలేకపోవచ్చు, కానీ ప్రపంచమే నా కొడుకుని చూడాలి. చూసిందే లేదు. అక్కడ పోలీసులు అందరూ పోతూ ఉంటారు, వాడు స్టిక్ పెట్టుకొని పోతుంటారు, ఉంటుంది చూసిరండి అంటున్నాడు. అయిందా? వాడు పరిగెత్తొద్దు ఫైట్ చేద్దాం, లక్కే పరిగెత్తొద్దు ఫైట్ చేద్దాం అంటే కళ్ళు లేని వాడు ఏం చేస్తారు? కళ్ళుండి మీరేం పీకారు ఎన్నాళ్ళు?
కళ్ళు లేనివాడు ఏదో చెప్తాడు గుడ్డోడు వాడు ఏం పీకుతాడు అన్నారు. కళ్ళు ఉంటే ఇన్నాళ్ళు ఏం పీకారు మీరు? పీకలేదు కదా, వాడు పీకినాడు. అదే అండి మైండ్ ట్రైనింగ్. మైండ్కి కన్నా ట్రైనింగ్ ఇచ్చేసి ఎవ్వను లెక్క పెడదండి వాడికి. అదేవిధంగా చీకట్లో లైట్లు ఆఫ్ చేసినారు. లాస్ట్లో వాళ్ళు అందరూ పోలేక బాధపడి ఎక్కడో అక్కడ స్టడీ అట్లా ట్రబుల్ అయిపోయి నిలిచిపోయినారు. వాడు మామూలు బ్లైండ్ కదా, వాడికి చీకటే కదా, వాడిది పాట పాడుకుంటూ పోతూ ఉంటాడు ఎంతవరకు. వాడికి ప్రతిరోజు చీకటి. నాకెందుకు కరెంట్ ఉంటే ఏమి, కరెంట్ లేకపోతే నాకేమే. అదే అండి ఆ మైండ్ ట్రైనింగ్ అండి. ఎందుకు చెప్తున్నానంటే చూచి చూడంగానే నచ్చేసేవే. దేంతో చూశాడు? నచ్చిందా? తోచాడా? చూడు, దేన్నైనా కళ్ళతోనే చూసేది. వాడు కళ్ళే లేదు, దేన్ని చూడాల్సి అవసరంలే, మైండ్ పరంగా వెళ్ళిపోతున్నాడు. ఇలాగనే చేశారంటే మీరు విశ్వంతో ఈజీగా ఏది అనుకున్నా సాధించవచ్చు. అంటే ఏ ఫలితానైనా పొందొచ్చు. 21 రోజులు మాత్రం ఆపకూడదు. మన సబ్జెక్ట్ పూజలు లేవు దీంట్లో. నిన్ను నువ్వు నమ్ముకో, నువ్వు ఏం కావాలన్నా సాధించుకోవచ్చు. ఈజీగా, ఈజీ మెథడ్ అండి ఇది. ఏం దీంట్లో ఎక్కడ ఏమైనా కష్టపడుతున్నావా? నిద్ర ఇప్పుడు కొన్ని విషయాలు త్యాగం చేసుకోవాలి. నిద్ర లేచావు కదా, ఇన్నాళ్ళు గాఢ నిద్రపోయావు కదా, ఇప్పుడు త్యాగం చేసి ఆ నిద్రనే. ఒకటి కావాలంటే వదలాలి, తప్పదు. నిద్ర వదిలినామంటే మంచి జీవితం కావాలన్నావో, నాకు నిద్ర కావాలంటున్నావో. 2 కావాలంటే ఇక్కడ నిద్రపోతే ఆ జీవితం రాదే, ఆ జీవితం రాదే. ఇక్కడ నిద్ర మేలుకో, ఆ జీవితాన్ని దగ్గరికి నిన్ననే తీసుకెళ్తుంది, లేక దాన్ని తీసుకొచ్చి నీ దగ్గర పెట్టేస్తుంది. ఏదో ఒకటి జరిగిపోతుంది. ఒకటి త్యాగం చేసేయాలి, అంటే నిద్రను త్యాగం చేసేయాలి. ఏది చేయకుండా నేను తూగుతానే ఉంటానంటే తూగుతూనే ఉంటావు. ఎక్కడేసిన గొంగడే అక్కడే నిలిచిపోతావు. ఇంకా పెరిగేది ఎక్కడ? కాబట్టి నిద్రలేండి. నా వీడియోలు చూసేవాళ్ళు ఎవరైనా సరే లాస్ట్ దాకా చూడండి. ఈ మధ్యలో మొత్తం ఆపేస్తున్నారు చాలామంది, సగం నా క్లాసులో వచ్చి అడుగుతున్నారు, సార్ వీడియోలో ఏమయ్యా వీడియోలు చూసిన దాంట్లోనే చెప్పున్నాను కదంట. అవునా సార్? గీరుకుంటారు. అవునా సార్ ఏం చూసావు నువ్వు అవతలంటే? కొంచెం చూశాను సార్. అంటే కొంచానికి బద్దుబారిపోయిపోయింది, అంటే సోమర్తనం, బతకం అయిపోయింది. లాస్ట్ దాకా దాంట్లోనే చెప్పేస్తున్నాను అర్థం. అందుకని దాంట్లో వదిలేస్తారు. లాస్ట్ దాకా చూస్తేనే వాళ్ళకి క్లారిటీ వస్తుంది. ఒక వీడియో అర్థం కాలేదు, మళ్ళీ ఆ వీడియోని 10 సార్లు చూయను. ఏం డబ్బిచ్చుకున్నావా? నీ సెల్ ఉంది ఆటోమేటిక్గా. దాంట్లో ఇంకా ఏ బ్యాలెన్స్ లేకపోయినా నెట్ అనేది వేసి పెట్టేసి ఉంటావు. నెట్ బ్యాలెన్స్ ఉంటుంది, పోతా నొక్కితే వస్తూ ఉంటుంది కదా. 10 సార్లు రిపీట్ చేసుకో, దాంట్లో ఉంది ఆన్సర్. వీడియో కిందనే అన్ని దాంట్లోనే ఉన్నాయి. బాగా వినాలి. వినడం అనేది చాలా ఇంపార్టెంట్. చదవడం కన్నా వినేవాడు పట్టేస్తాడు. నువ్వు చదువుతున్నావు, పక్కన కూర్చొని విన్నాడంటే వాడు రికార్డ్ అయిపోతుంది. ఈ చదివిందంతా వాడు రాసేస్తాడు. కాబట్టి ఇలా చేసినారంటే ఏదైనా కోరికను నెరవేర్చుకోవచ్చు. మనం ఏదైనా సులభంగా పొందొచ్చు. 41 రోజులు అని కాదు, ఇన్ని రోజుల్లో పొందాలంటారు. ఈ దీంట్లో ఇన్ని నిబంధనలు అన్నీ ఏమి లేవు. అంటుడు ముట్టుడే లేదు దీంట్లో చెప్పాలంటే. రోజులు లేవు, నిమిషాల్లో కూడా జరగవచ్చు. నీ మైండే కారణం దీనికంతా. నీ మైండ్ ట్రైన్ పాసుకుంటే మాత్రం రోజులు పని లేదు, లెక్కలు పని లేదు, ఏ లెక్కల పని ఎప్పుడైనా జరుగుతుంది. ఇలా చేసుకోండి, ప్రతిరోజు ఇలా ప్రయత్నించండి, బ్రహ్మాండంగా మీరు సక్సెస్ అవ్వచ్చు. ఓకేనా? ఏదైనా సరే మనం ఏదనుకున్నా ప్రతిరోజు క్రమ పద్ధతి పాటించండి. ఒక క్రమంగా పోండి. ఒక క్రమంగా పోయినారంటే అప్పుడు జరుగుతుంది. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్. నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా నా ఆలోచన ఉన్నతంగా మార్చుకొని అఫర్మేషన్ చేస్తూ నేను పాస్టుగా వచ్చి నేను కోరుకున్నదంతా రోజులు లేకుండా గంటల్లోనే నేను చాలా సులభంగా పొందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.